హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎలా చూస్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము అంటేనే మనకు చాలా డౌట్స్ ఉంటాయి. అందులో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ఒకటి. ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు మెయిన్స్లో 9 పేపర్స్ ఉన్నప్పుడు ఆ 9 పేపర్స్లో 2 పేపర్స్ మనకి ఆప్షనల్ అనమాట. 1 పేపర్ 250 మార్క్స్కి ఉంటుంది. అంటే టోటల్గా మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది 500 మార్క్స్కి ఉంటుంది. 500 మార్క్స్ అంటే 1/3 మార్క్స్ మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ నుంచే వస్తాయి. కాబట్టి ఆప్షనల్ సబ్జెక్ట్ని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆప్షనల్ ఈజ్ అవర్ చాయిస్ అంటే ఇప్పుడు మనం జిఎస్ సబ్జెక్ట్స్ని చూసుకుంటే జిఎస్లో మనకు ఆల్రెడీ యూపీఎస్సీ మీరు కంపల్సరీ ఈ సబ్జెక్ట్స్ని చదవాలి అని మనకు సబ్జెక్ట్స్ ఇచ్చింది. కానీ ఆప్షనల్కి వచ్చేసరికి మీరే చూస్ చేసుకోండి అని మనకు వదిలేసింది. అంటే 26 ఆప్షనల్స్ ఇచ్చి అందులో నుంచి ఒక సబ్జెక్ట్ని మనల్ని చూస్ చేసుకోమని మనకి వదిలేసింది. కాబట్టి మనం ఆప్షనల్ సబ్జెక్ట్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మ్యాక్సిమం స్కోర్ ఆప్షనల్ నుంచే వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఆప్షనల్ సబ్జెక్ట్. కొంతమంది ఆల్రెడీ 2-3 టైమ్స్ మెయిన్స్ రాసి క్వాలిఫై అవ్వక ఆప్షనల్ సబ్జెక్ట్ని చేంజ్ చేయాలి అని అనుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళు మేబీ రాంగ్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకో ఉండొచ్చు, ఆర్ సిలబస్ కంప్లీట్ చేయకపోయి ఉండొచ్చు, ఆర్ వాళ్ళకి స్కోరింగ్ రాకపోయి ఉండొచ్చు. ఇలాంటి రీజన్స్ వల్ల ఆప్షనల్ సబ్జెక్ట్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటారు. ఇలా మనం ఆప్షనల్ సబ్జెక్ట్ని చేంజ్ చేయకుండా మంచిగా స్కోర్ చేయాలి అంటే కొన్ని పాయింట్స్ని ఫాలో అవ్వాలి. ఆ పాయింట్స్ ఏంటి అని మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చూస్ ఇన్ విచ్ సబ్జెక్ట్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్. మీకు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని చూస్ చేసుకోండి. మనకి 26 ఆప్షనల్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు 26లో మనం ఏది అని చూస్ చేసుకోవడానికి కష్టం. ఎందుకు అంటే కొన్ని స్కోరింగ్ ఉంటాయి, కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని సిలబస్ వ్యాస్ట్గా ఉంటుంది, కొన్నిటికి రిసోర్సెస్ దొరకవు, కొన్నిటికి సిలబస్ కంప్లీట్ చేయలేము. ఇలా ఫేస్ చేస్తాం. వన్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నాము అంటే దానికే స్టిక్ అయి ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే విచ్ యూ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్త్. కొంతమందికి స్ట్రెంగ్త్స్ ఉంటాయి. నేను ఈ సబ్జెక్ట్ తీసుకుంటే ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది అంటే కొంతమందికి థియరీ ఉంటుంది. నేను రాయగలను, నాకు రైటింగ్లో మంచి స్ట్రెంగ్త్ ఉంది, లేదా నేను మ్యాథ్స్ బాగా చేయగలను అని ఉంటుంది. ఇలా స్ట్రెంగ్త్స్ ఉన్న సబ్జెక్ట్ని చూస్ చేసుకోండి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే టేక్ సబ్జెక్ట్ విచ్ ఓవర్లాప్ విత్ జిఎస్ సబ్జెక్ట్. జిఎస్ సబ్జెక్ట్కి ఓవర్లాప్ అయ్యి ఉండాలి. జిఎస్ వేరే సిలబస్, ఆప్షనల్ వేరే సిలబస్ అయితే కంప్లీట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకు అంటే మనకి యూపీఎస్సీ సిలబస్ కంప్లీట్ చేయడానికే చాలా టైం పడుతుంది. సో జిఎస్తో ఓవర్లాప్ కాని సబ్జెక్ట్ తీసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి జిఎస్తో ఓవర్లాప్ అయిన సబ్జెక్ట్ని చూస్ చేసుకోండి. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, హిస్టరీ, ఎకానమీ, పిఎస్ఐఆర్ ఇలాంటివి ఒక 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అవి చూస్ చేసుకోండి. లేదు నేను జిఎస్ సబ్జెక్ట్స్లో ఓవర్లాప్ కాని సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటాను అంటే ఎస్ యూ కెన్. కానీ జిఎస్ సబ్జెక్ట్స్తో ఓవర్లాప్ అయిన సబ్జెక్ట్ని తీసుకుంటే బెటర్. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే రైట్ డౌన్ ఆల్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ అండ్ చూస్ అమాంగ్ దెమ్. ఆప్షనల్ సబ్జెక్ట్స్ మనకి 26 ఉన్నాయి. అవి మీరు ఒక పేపర్లో రాయండి. రాసుకొని ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ లేదు, మనకు ఏ సబ్జెక్ట్ టచ్ ఉంది, ఏ సబ్జెక్ట్ టచ్ లేదు అని చూడండి. టచ్ లేని సబ్జెక్ట్స్ని కంప్లీట్గా డిలీట్ చేసేయండి. ఒక 3-4 సబ్జెక్ట్స్ని చూస్ చేసుకుంటారు. అందులో మనం ఈ సబ్జెక్ట్ని రాయగలమా లేదా, ఈ సబ్జెక్ట్లో మనం ఎక్కువ స్కోర్ చేయగలమా లేదా అని చూసి మీరు సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్స్ని ఒకసారి డీప్గా అనలైజ్ చేయండి. ఎందుకు అంటే ఆ సబ్జెక్ట్స్ నుంచి ఒక సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాలి కాబట్టి మనం ఓన్లీ 1 సబ్జెక్ట్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. 2 పేపర్స్ ఉన్నప్పటికీ 1 సబ్జెక్ట్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. చాలామంది సోషియాలజీ, ఆంథ్రోపాలజీలో స్కోరింగ్ ఉంటుంది, అది చూస్ చేసుకోండి అని అంటారు. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని చూస్ చేసుకోండి. ఎందుకు
అంటే వేరే వాళ్ళ అడ్వైస్ పైన మనం వెళ్తే వాళ్ళకి వర్కౌట్ అయినట్టు మనకు అవుతుంది అని మనం చెప్పలేం. సో అందుకని వేరే వాళ్ళ అడ్వైస్ తీసుకోకుండా మీరు ఓన్గా మీ ఆప్షనల్ని సెలెక్ట్ చేసుకోండి. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే చెక్అవుట్ ద సిలబస్ విచ్ యూ హ్యావ్ సెలెక్టెడ్. సో ఇప్పుడు మీరు ఒక 4 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. మనకు ఈజీగా నెట్లో సిలబస్ ఫ్రీగా ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్స్కి రిలేటెడ్ సిలబస్ని ఒకసారి చూడండి. ఈ సిలబస్ నేను కంప్లీట్ చేయగలనా? యూపీఎస్సి సిలబస్తో చూసుకుంటే ఈ సిలబస్ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, ఆర్ ఈ సిలబస్ నాకు టచ్ ఉందా లేదా, ఇలాంటివి కొన్ని చూడండి. ఇలా చూసినప్పుడు మీకే ఈజీగా అర్థమవుతుంది నేను ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అని. సో సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే సి ఇఫ్ యూ కెన్ కంప్లీట్ ద సిలబస్ ఇన్ టైమ్ అలాంగ్ విత్ అదర్ జిఎస్ సబ్జెక్ట్ సిలబస్. సపోజ్ నేనే ఉన్నాను, నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను కదా, సో నేను తీసుకుంటే మ్యాథ్స్ తీసుకోవాలి. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను సోషియాలజీ తీసుకున్నాను. ఎందుకు అంటే నేను ఒకసారి సిలబస్ అంతా చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కంపల్సరీగా ఈ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయగలను, ఈ సబ్జెక్ట్ నేను మంచిగా రాసి స్కోర్ చేయగలను అని. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అనిపించింది, అందుకే నేను సోషియాలజీ తీసుకున్నాను. సెవెంత్ పాయింట్ ఏంటి అంటే రీడ్ ఎన్సీఆర్టీ ఆఫ్ దట్ సబ్జెక్ట్. మీరు ఎప్పుడైతే ఆప్షనల్ సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటారో సబ్జెక్ట్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. నైన్త్ పాయింట్ సి ఇఫ్ ద రిసోర్సెస్ ఆర్ అవైలబుల్. మీరు సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్కి మార్కెట్లో రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అని చూడండి. 10th పాయింట్ చూస్ బై యువర్ సెల్ఫ్. ఎవరి అడ్వైస్ తీసుకోకుండా మీ ఆప్షనల్ సబ్జెక్ట్ని మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ మీ అందరికీ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. నా వీడియో ద్వారా మీకు యూజ్ ఉంది, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.